హలో అండి. ఈరోజు మన దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న క్లయింట్ వచ్చారు. సో, హియరింగ్ ఎయిడ్స్ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి. సో, ఓన్లీ రైట్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉంది అని వచ్చారు. సో, చెక్ చేశాను. లెఫ్ట్ ఈస్ వర్కింగ్. బట్ రైట్ వచ్చేసి మనకు ఎట్లాంటి అవుట్‌పుట్ లేదు. సో, ఏంటి అని చెక్ చేసినప్పుడు ఏంటి అంటే, మనకి ఇక్కడ రిసీవర్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో, మనకు రిసీవర్ డ్యామేజ్ అయింది లేదు అని ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ ఇయర్, ఇది వచ్చేసి రైట్ ఇయర్. మనం ఇలా టర్న్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ రిసీవరు ఇలా వైర్‌తో పాటు పైకొస్తుంది. అదే రైట్ రిసీవర్ వచ్చేసి మనకు డ్యామేజ్ అయింది కాబట్టి మనకు రొటేట్ అయిపోతుందనమాట. సో, దాన్ని బట్టి తెలుస్తుంది మనకిది రైట్ ఇయర్‌లో మనకు డ్యామేజ్ ఉంది అని చెప్పేసి. సో, ఈ రిసీవర్ వచ్చేసి ఒకసారి రీప్లేస్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో, మనం ఇప్పుడు ఈ రైట్ రిసీవర్ అనేది రీప్లేస్ చేద్దాము. సో, అది ఎలా రీప్లేస్ చేయాలి అంటే టిప్ కూడా రీప్లేస్ చేసేద్దాము. సో, ఇప్పుడు ఇది వచ్చేసి న్యూ రిసీవర్. మనం ఇది ఓల్డ్‌ది రీప్లేస్ చేసి మీకు గమనిస్తే ఇక్కడ బ్రేక్ అయింది. ఈ జాయింట్ దగ్గర బ్రేక్ అయింది. సో, మనం యూజ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలి. దీన్ని మనం కొంచెం రఫ్‌గా చేస్తున్నాము అంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇది మనకు బ్రేక్ అయిపోయింది. అలా. సో, ఇప్పుడు చూసాం కదా! సో, ఎగ్జాక్ట్‌లీ మనం కొత్త రిసీవర్ అనేది ఎట్లా మనము రీప్లేస్ చేసాము అని చెప్పేసి. సో, ఇదొచ్చేసి మనకు రైట్‌ది కొత్తది రీప్లేస్ చేసింది. అండ్ దిస్ వన్ ఈస్ ద లెఫ్ట్ వన్. సో, ఇప్పుడు లాస్ట్ టైం మనం రైట్‌ది పెట్టినప్పుడు ఇట్లా మనకు ఇంత స్టిఫ్‌గా లేకుండే. అది పడిపోతూ ఉండే, రొటేట్ అవుతూ ఉండే. సో, ఇప్పుడు ఇది వచ్చేసి రైట్‌ది కొత్తది రీప్లేస్ చేసాము. అండ్ దిస్ వన్ ఈస్ ద ఓల్డ్ వన్. సో, హియరింగ్ ఎయిడ్ రిపేర్ కాగానే ఫస్ట్ మనం ఇవన్నీ ట్రబుల్ షూట్ చేసుకోవాలి క్లినిక్‌లో. సో, హియరింగ్ ఎయిడ్ ప్రాబ్లమ్ రాగానే వెంబడే కంపెనీకి పంపించేసి ఏంటి ప్రాబ్లము అని వీ షుడ్ నాట్ గెట్ పానిక్ అనమాట. ఫస్ట్ మనకు ఆడియాలజీ క్లినిక్‌లోనే అసలు రూల్ అవుట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ఏంటి ప్రాబ్లము అని. సో, మనం ఇక్కడ రిసీవర్ ప్రాబ్లమ్ ఉండే, రిసీవర్ రీప్లేస్ చేసాము. దెన్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఓకే. ఇది మనం ఇప్పుడు క్లయింట్‌కి ఇవ్వచ్చు. వాళ్ళు దూరం నుంచి వచ్చారు. సో, మనం ఇది ఇచ్చేస్తే వాళ్ళు ఈరోజే వితిన్ ఒక 10 మినిట్స్‌లోనే మనకు హియరింగ్ ఎయిడ్ వర్కింగ్ కండిషన్‌లోకి తీసుకొచ్చేసాం. అదే కంపెనీకి పంపించాలి అంటే ఇట్ టేక్స్ 1 వీక్ టైం. సో, ఎప్పుడైనా హియరింగ్ ఎయిడ్ ప్రాబ్లమ్ రాగానే ఫస్ట్ యూ నీడ్ టు కన్సల్ట్ ఆడియాలజిస్ట్. అండ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకు ట్రబుల్ షూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.